తిరుపతిలో జనసేన బహిష్కృత నేత కోట చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో తనపై నమోదైన హత్య కేసును ఆయన రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో వైసీపీ హయాంలో చంద్రబాబు నాయుడు పై ఎలాగైతే అక్రమ కేసులు పెట్టారో ఇప్పుడు తనపై అదే తరహాలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కుట్ర చేశారని కోట చంద్రబాబు ఆరోపించారు. ఇక రిమాండ్ రిపోర్టు రాకముందే చెన్నై పోలీస్ కమిషనర్ కంటే ముందే ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇక శ్రీకాళహస్తి 1 టౌన్ సిఐ గోపి చెన్నై వెళ్లి అక్కడ పోలీసులతో మంతనాలు జరపడం వెనుక ఉన్న స్క్రిప్ట్ ఎమ్మెల్యేదేనని విమర్శించారు. మా పైన చెన్నైలో పెట్టిన కేసు గురించి మాకున్న లీగల్ కాంప్లికేషన్ ని దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాలు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని మేము ముందుకు వస్తున్నాను. ఒక వ్యక్తిని రిమాండ్ చేయడానికి ప్రైమా ఫేషియా ఏమేం కావాలో క్రియేట్ చేసుకొని ఏ వ్యక్తులనైనా ఏ కేసులోనైనా ఇరికించి జైలుకు పంపించనే విషయం మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ కేసులో అరెస్టు చేసి బెయిల్ రానికుండా చేసి దాదాపు 53 రోజులు జైల్లో ఉండేటట్లు చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఆ కేసు కొట్టేయడం కూడా జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మా పైన అనవసరంగా హత్య కేసుకు ఏమేమి ప్రైమా ఫేషియల్ కావాలి, హత్య కేసుకు ఏమేమి స్టోరీ కావాలో వాళ్లకు నచ్చినట్లు ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకొని శ్రీకాళహస్తి నుండి 1 టౌన్ సిఐ గోపి చెన్నై 7 వేల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి మరి అక్కడ ఏమేం మంతనాలు చేసి మా పేర్లు ఎఫ్ఐఆర్లో యాడ్ చేయక ముందే, మేము రిమాండ్కి వెళ్ళక ముందే చెన్నై పోలీస్ కమిషనర్ రాత్రి 10 గంటలకు ప్రెస్ మీట్ పెడితే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మధ్యాహ్నం 1 గంటకే ప్రెస్ మీట్ పెట్టి మా రిమాండ్ రిపోర్టు బయటకు వచ్చింది మేము రిమాండ్కి వెళ్ళిన మరుసటి రోజు. కానీ మేము రిమాండ్కి వెళ్ళక ముందే, మేము కోర్టుకి వెళ్ళక ముందే స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఈయనే చేస్తున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హడావిడిగా మా ఇష్యూ కోసమే ప్రెస్ మీట్ పెట్టి పిన్ టు పిన్ ఈయనే దగ్గరుండి చూసినట్లు, లేకుంటే ఈయనుండే దగ్గరుండి రిమాండ్ రిపోర్ట్ రాయించినట్లు కొన్ని విషయాలు పబ్లిక్ గా లైవ్ ప్రెస్ మీట్ ద్వారా చెప్పింది మీరందరూ చూసింటారు. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మా పేర్లు ఎఫ్ఐఆర్లో యాడ్ చేయకముందు, మేము కోర్టు కూడా వెళ్ళక ముందు కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా చెన్నై పోలీస్ కమిషనరే రాత్రి 10 గంటలకు ప్రెస్ మీట్ పెడితే అది కూడా ఆయన క్లారిటీగా చెప్పలేని పరిస్థితిలో ఉంటే అక్కడ కొంతమంది విలేకరులు అది ఆత్మహత్యనా హత్యనా అని అడిగితే మేము ఎలాగైనా క్రియేట్ చేసుకుంటామని ఆయన చెప్పిన వీడియోలన్నీ మీరు చూసింటారు. ఇక్కడ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి మరి ఇటు వెళ్ళారు అటు వెళ్ళారు అటు చేశారు ఇట్లా చేశారని ఈయన చెప్పాడంటే ఈయన అక్కడ పోలీసులకి స్క్రిప్ట్ ఇచ్చాడా, ఈయన ఇక్కడ నుంచి సిఐని పంపించి అక్కడ ఏమేం డ్రామాలు ప్లే చేశాడు, ఏమేం విషయాలు ప్లే చేశాడు అన్ని విషయాలు మాకు తెలుసు. అది మేము సందర్భం వచ్చినప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి మేము దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. ఆ కేసు పూర్తిగా ఆ కేసులో మేము ఇన్నోసెంట్స్ అని ప్రూవ్ చేసుకున్న తర్వాత ఏమేమి బ్యాక్గ్రౌండ్ విషయాలు ఈ వ్యక్తి చేశాడో, ఇతను ఉండేది చెన్నై, ఇతని బిజినెస్లు చెన్నై, ఇతని లావాదేవీలు చెన్నై, ఇతనికి ఉన్న ప్రాబల్యంతో అక్కడ ఏమేమి పనులు చేశాడో మా అందరికీ తెలుసు. అది మేము ఎప్పుడు బయట పెట్టాలో అది పెడతాం. మీకు ఎందుకు చెప్తున్నామంటే ఒక హత్య కేసుకి ఏ విధమైన స్టోరీ కావాలో ఆ విధమైన స్టోరీని అల్లుకొని వినుత కోట గారిని మమ్మల్ని జైలుకి పంపించడం జరిగింది. నిజానికి మా దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ రాయుడుని మేము హత్య చేయలేదు, మేము తీసుకెళ్లి అక్కడ వేయలేదు. మీరు అర్థం చేసుకొని మీరు ఒకసారి ఆలోచించండి. ఆంధ్రాలో ఒక వ్యక్తిని హత్య చేసి